భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా విహెచ్పి నిరసన గళం. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి టోల్ సిబ్బందిపై దాడి. మగవారి హక్కుల కోసం ఢిల్లీలో సత్యాగ్రహం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజవాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవల్లి. గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లాలో శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, సీతక్క పర్యటించారు. మంత్రులు వచ్చారని భారీ ర్యాలీ సైతం తీశారు. అయితే ఇదే రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పసిబిడ్డ చనిపోయింది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ర్యాలీగా వెళ్తున్న మంత్రులకు బాహుబలి మూవీ తరహాలో పసికందు మృతదేహాన్ని ఎత్తి చూపించిన మంత్రులు కనీసం ఏమైందని పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్డు మీద ఆందోళన చేస్తున్న వారిని మంత్రుల ర్యాలీ కోసం పోలీసులు పక్కకు లాగేశారు. ప్రస్తుతం ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మంత్రుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కండేయ కాలనీ, మంగళికుంట, డాక్టర్స్ కాలనీ 2కు చెందిన కందగట్ల శ్రావణ్ కుమార్ కిరణ్ అనే వ్యక్తి ఎటువంటి లైసెన్స్ లేకుండా స్టెరాయిడ్లను అమ్ముతున్నాడనే సమాచారం మేరకు కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తనిఖీ చేయగా అతని ఇంటిలో ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ మరియు ఇంజెక్షన్లు దొరికాయని వరంగల్ ఏసీపీ తెలపడం జరిగింది. వరంగల్ ఏసీపీ వారు మాట్లాడారు. వరంగల్లో బాడీ బిల్డింగ్కు, మజిల్ గ్రోతింగ్కు మరి వాడేటువంటి స్టెరాయిడ్స్ ఇల్లీగల్గా అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఈ యొక్క స్టెరాయిడ్స్ను సీజ్ చేయడం జరిగింది. సో కేసు డీటెయిల్స్లోకి వెళితే కందగట్ల శ్రావణ్ కుమార్ అలియాస్ కిరణ్, ఇతను మన వరంగల్ డాక్టర్స్ కాలనీలో నివసిస్తూ ఉంటాడు. ఇతనుకు బాడీ బిల్డింగ్ అంటే ఒక ప్యాషన్. బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనాలి, బాడీ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈయనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే. దాంతో ఇతను ఒక జిమ్లో జాయిన్ అవుతాడు. ఆ జిమ్లో జాయిన్ అయిన తర్వాత మరి చాలా కసరత్తు చేస్తాడు. ఆయన అనుకున్న ప్రకారము మరి ఆ మజిల్ డెవలప్ కాకపోవడంతో ఆ జిమ్లో ఉన్నటువంటి ఒక శ్రావణ్ అనే అతను ఈ రకంగా కాదు, దీనికి కొన్ని స్టెరాయిడ్స్ వాడితే మనకు ఈజీగా తక్కువ వర్కౌట్తో ఎక్కువ మజిల్ వస్తుంది అని చెప్పేసి ఒక సలహా ఇస్తాడు. ఆ ప్రశాంత్ యొక్క సలహా మేరకు ఇతను ఈ స్టెరాయిడ్స్ కోసము సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఈ సెర్చ్ చేసేటువంటి క్రమంలో త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇతను ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అవుతారు. మణికంఠ అండ్ ఆనంద్, వీళ్ళిద్దరిది కూడా వైజాగ్, విశాఖపట్నము. వీరి ద్వారా ఇతను గత 4 సంవత్సరాల నుంచి ఇంపోర్టెడ్ ఇవన్నీ కూడా విదేశాలకు చెందినటువంటి బ్యాన్డ్, ప్రొహిబిటెడ్ స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా జర్మనీ, వియత్నాం, బల్గేరియా లాంటి కంట్రీస్ నుండి మరి మణికంఠ అండ్ ఆనంద్ కుమార్ వాళ్ళు తీసుకురావడము, వాటిని సీక్రెట్గా మరి మన శ్రావణ్ కుమార్కు అమ్మడం జరుగుతూ ఉంది. ఈ శ్రావణ్ కుమార్ తన సొంతగా వాడుకోవడమే కాకుండా
తన జిమ్ముకు వచ్చేటువంటి రీసెంట్లీ మన హన్మకొండలోని మరి జేడి జిమ్స్లో ఇతను ప్రజెంట్ ట్రైనర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనితో పాటు ఆ జిమ్ముకు వచ్చేటువంటి వారికి కూడా కొంతమందికి ఇతను ఇది సప్లై చేయడం జరిగింది. సో దీన్ని 2 టైప్స్లో, ఇటు టాబ్లెట్ రూపంలో అండ్ సెకండ్ ఇంజెక్షన్ వాయిల్స్ రూపంలో ఈ 2 రకాల స్టెరాయిడ్స్ తీసుకొని మరి అతను ఓన్ యూసేజ్ కోసము అండ్ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు ఒక నమ్మదగినటువంటి సమాచారంతో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రవి అండ్ మా మట్వాడ ఇన్స్పెక్టర్ గోపి అండ్ మన మట్వాడ ఎస్ఐ విఠల్, నార్కోటిక్ ఎస్ఐ రాజు అండ్ వాళ్ళ సిబ్బంది అండ్ మన లోకల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా ఈరోజు ఒక నమ్మదగినటువంటి సమాచారం పైన ఈ కందగట్ల శ్రవణ్ కుమార్ ఇల్లుని సోదా చేయగా సుమారు ఒక 20,000 వర్తు చేసేటువంటి విదేశీ స్టెరాయిడ్స్ను ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో వీటిని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి ఇతనికి రిమాండ్ పంపడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీటిని ల్యాబ్కు పంపించి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మరి ఇది పట్టుకోవడంలో ఈ యొక్క సమాచారాన్ని సేకరించడంలో మరి ప్రతిభ చూపించి పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 9-10 డివిజన్లలో మచిలీ బజార్, రాగన్న దర్వాజా, చౌరస్తా బీఆర్ఎస్ పార్టీ రథోత్సవ సభ విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మన డివిజన్ అధ్యక్షులు ఖలీల్ గారి ఆధ్వర్యంలో పార్టీకి విరాళంగా ఒక 10,000 రూపాయలు ఖలీల్ గారు ఇవ్వడం జరుగుతున్నది. జై తెలంగాణ. అన్ని డివిజన్లో అన్న తమ్ముడు పులిందర్ గారికి గారికి పార్లమెంట్ అయితే నాడు భారీ బహిరంగ చదువుతున్న మనం ఈ యొక్క పార్టీ పుట్టి ఈ కనువ పుట్టి 20 సంవత్సరాలు మీ అందరినీ మధ్య పెట్టి అమలు కలిగినటువంటి 6 కార్యక్రమాలు చేసి 2004 కొని కళ్యాణ నాడు భారీ బహిరంగ సభలో అని చెప్పి వినడానికి చాలామంది రైతులు మూతపడతారు. మళ్ళీ ఆత్మహత్య స్టార్ట్ అయినాయి. ఆయన 10 సంవత్సరాల పాలనలో ఇప్పుడు కూడా ఎవరు కూడా రైతులు ఆత్మహత్య చేసుకోలేదు. మళ్ళీ మొదలైనాయి కాబట్టి ఆయన ఏం చెప్తారో వినేందుకు అందరం కూడా రావాలి. ఎండ తీవ్రతకు వాహనదారులు, ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ తెలిపారు. వరంగల్ నగరంలో పలుచోట్ల ప్రయాణించే వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఆగినప్పుడు బస్టాండ్లకు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎండలు విపరీతంగా పెరిగినాయి కాబట్టి వాహనదారులకు ఇబ్బంది కాకుండా సిగ్నల్స్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ మనకి రెడ్ లైట్ పడినప్పుడు ఆగినప్పుడు వాళ్ళకి ఎండకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం గ్రీన్ మ్యాట్స్ అరేంజ్ చేయడం జరిగింది పోచమ్మ నగర్లో. అదేవిధంగా పోచమ్మ నగర్ నుంచి ముందుకు వస్తే కొంచెం బావర్చి ముందు బస్ స్టాప్ అందరూ కూడా ఎండలో ఉంటారు. వాళ్ళని చూసి ప్రతిరోజు చూడటం అవుతుంది, ఇబ్బంది పడుతుందని చెప్పి ఆలోచించి బస్ స్టాప్లో కూడా ఈ గ్రీన్ మ్యాట్ అనేది టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో మల్లికార్జున విశ్వవిద్యాలయంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గిరిజావాణి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అనంతరం మహర్షి విజయ్ కుమార్ మాట్లాడారు. నిర్వహించినప్పుడు దాదాపు అందరికీ తెలియజేసే విధంగా ఉంటే బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పేసి మరి నేను కూడా వచ్చి ఇక్కడ చూపించుకోవడం జరిగింది. హార్ట్కి సంబంధించి చూపించుకోవడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. చాలా సంతోషము. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాగన్న అందరినీ చేకూరుస్తూ ఇక్కడికి అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తూ మా ఎమీనూరు తాలూకా నుంచి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. కొంతమందిని కూడా మేము కూడా ఇక్కడికి అందరికీ తెలియపరిచాము. కాబట్టి సంఘం తరఫున మేమందరం కూడా పిలిపించాము. సార్ కూడా ఇక్కడ అంత ఈ అవకాశాన్ని కల్పించి అందరికీ అవకాశం కల్పించినందుకు సార్ గారికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తున్నాము. నా పేరు గురు శాంతయ్య. చాలా సంతోషిస్తున్నాను. మామూలుగా జనాల్లో ఉండే ప్రాబ్లమ్లు ఇలాంటి సమస్యల మీద అవగాహన పెంచడానికి వచ్చాము. పిల్లల్లో ఎక్కువ శాతం వచ్చేది జలుబులు రావడం, గొంతు నొప్పి రావడం, తర్వాత పెద్దవాళ్ళలో చెవి నుంచి చీము రావడం, ముక్కు సమస్యలు, సైనసైటిస్ సమస్యలు, తలనొప్పి అని రావడము, వర్టిగో సమస్యలు, వీటి మీద అవగాహన పెంచేసి వాటికి తగు ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి మీద అవగాహన పెంచడానికి ఎలా తీసుకుంటే ఉపయోగపడుతుందని చెప్పడానికి వచ్చాము. ఈ అవగాహన ఇచ్చిన ఇక్కడ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పంటి సమస్య అంటేనే చాలా మంది చులకన. పంటి సమస్య అంటేనే చులకన, కానీ పంటి సమస్య ఉన్న వాళ్ళకే దాని గురించి ఆ బాధ తెలుస్తుంది. మేము ఇక్కడ చెప్పడం ఏం జరిగిందంటే రోజు 2 సార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యమని, అండ్ తినిన తర్వాత బాగా తీసి ఉమ్మడం. ఈ 2 సమస్యలు 2 చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ 2 చాలా సమస్యల్ని పంటి సమస్యలకి దూరంగా ఉంటుంది. చాలా అవగాహన ఒక అరౌండ్ 30 చేయడానికి ఈరోజు శ్రీ మల్లికార్జున స్కూల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి వచ్చి ఉన్నారు. అందులో మనకు హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్లలో డి మహేష్ గారు మరియు అలాగే శ్రీ వెంకటేశ్వర్లు గారు ప్రముఖులుగా ఉన్నారు. వీరు ఈరోజు ఆరోగ్య ప్రజలు అందరికీ కూడా పేద ధనిక భేదం లేకుండా కూడా జనాలకి సేవ చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరు ఇక్కడ మాత్రమే కాకుండా ప్రతి చోట కూడా దాదాపుగా నేను చూడగానే ఒక 3-4 ఏరియాల్లో కూడా ఇంటికి కూడా ఉచితంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే మాదిరిగానే మనకు ఆధునిలో మా సుపరిచయులు, మా డాక్టర్స్ మాకు మేము అడిగిన వెంబడే ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి, మన చాందేంటి ఏదైనా సేవ కార్యక్రమం చేయాలి, డాక్టర్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది అనగానే మన భారత డెంటల్ క్లినిక్ సార్ రవికిరణ్ సార్ గారు, అలాగే జిఆర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గారు శ్రీ రాహుల్ గారు, అలాగే వినయ్ డాక్టర్ డెంటిస్ట్ గారు, అలాగే శ్రీ ఉషా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో పాటుగా 9 నుండి నాగ శ్రీకృష్ణ సార్ గారి
ఈ మొత్తం కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర హై హాస్పిటల్ ఎమ్మెనూరు వారు కూడా ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుని ఆదోని జనాలకి సహకారాలు అందిస్తున్నారు. ఇవన్నిటికీ జరగడానికి ఇక్కడ మేము ఉండడానికి మూల కారణమైనటువంటి శ్రీ సూర్యపల్లి గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ కార్యక్రమం జరగాలి అంటే ఒక సభాస్థలి కావాలి, ఒక ప్రదేశం కావాలి. అడిగిన వెంటనే కూడా ఎలాంటి నిర్మోహమాటంగా ఒకే మాటకే మంచి కార్యక్రమం కదా నలుగురు సాయం చేసే కార్యక్రమం చాలా. భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ రజోత్సవ సభను ఈ నెల 27న ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించుచున్న నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో శనివారం రోజున 31వ డివిజన్ న్యూ షాయంపేట బస్టాండ్ వద్ద గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాయంపేట కార్యకర్తలు పే బ్యాక్ టు పార్టీ అనే నినాదంతో 1,30,000 రూపాయలను సమీకరించి బహిరంగ సభ ఖర్చుల కోసం మాజీ చీఫ్ విప్ హన్మకొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్కి అందజేశారు. ఈ కార్యక్రమంలో షాయంపేట బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని, గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు మమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపారని, నాటి నుండి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నామని, ఇప్పుడు మేము కేసీఆర్ గారి రుణం తీర్చుకునేందుకు ఏప్రిల్ 27న ఓరుగల్లులో నిర్వహించే బహిరంగ సభకు విరాళం ప్రకటించామని తెలిపారు. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. నిజామాబాద్ లో ప్రచార కార్యక్రమంలో ఈ సన్నివేశాన్ని చూసి మరి ఆ రోజు వారు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఉద్యమ పార్టీ, మా అభ్యర్థులకు ఓటు నోటు మరి సహకరించాలన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ముమ్మాటికి షాంపేట్ ప్రాంత ప్రజలు ఇచ్చినట్టు స్ఫూర్తి అని. మరి ఈరోజు చూసినట్టయితే మరి ఈ పార్టీకి మరి పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మేము సైతం అని చెప్పి పే బ్యాక్ టు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక కార్యాలయం ఓపెన్ చేసుకొని మరి 1,30,000 కూడా మరి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ పైసలన్నీ కూడా మరి డివిజన్ కార్యకలాపాలకు ఉపయోగించాలని చెప్పి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారికి తిరిగి అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ మహిళా జిల్లా అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుండి అశోక జంక్షన్ వరకు మోడీకి హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ర్యాలీ నిర్వహించి అశోక జంక్షన్లో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి వారు నిరసన తెలిపారు. అనంతరం హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ ధరలు వెంటనే. అందరికి వస్తుంది ఆపుకుంటలేమా మేము? ఏమైనా చేస్తే ఏమైనా చేసినా చెప్పుకోండి. ఏం చేసిండ్రు మీరు? ఇక్కడ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో మీరేమన్నా పాత్ర ఉన్నదా? ఏదైనా ప్రాజెక్టులు జాతీయ పరంగా ఉపయోగపడే ప్రాజెక్టుల విషయంలో మీదేమన్నా ఉన్నదా? ఏం చేసిందని ఈరోజు మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశాన్ని మతాలను సృష్టించి అందులో మత కల్లోలను పెంచుతూ వాళ్ళని పెంచి పోషించి వాళ్ళను ఐక్యత లేకుండా చేస్తున్నారు. దేశాన్నే కుంటుపడే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా మాడుకోండి, ఈ విషయాలను మానుకోండి. దయచేసి ఇకనైనా దేశ అభివృద్ధికి తోడ్పడండి. ఇక్కడున్న మీ మంత్రులకు, ముఖ్యంగా బీజేపీ మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక మంత్రి అంటాడు సన్న బియ్యంలో మాదే 30% ఉన్నదంటే మరి మిగతా మీరున్న రాష్ట్రాలలో కూడా మరి సన్న బియ్యాన్ని ఎందుకు పెడతలేరు? మీదే అంత బడ్జెట్ ఉండే మరి ఎందుకు అవి అక్కడ అమలు జరుగుతలేవని మేము అడుగుతున్నాము. ఇక్కడ చేసిన వాళ్లకు విమర్శించడమే కాదు, చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం 3 పూలు 6 కాయల్లాగా నడుస్తుంది. అది జీర్ణించుకోలేక మీరు ఏదో ఒకటి అనాలని అనకండి అన్న. ఏదైనా ఉంటే న్యాయమైన విమర్శలు చేయండి. ఇంతటితో నా
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ మండల శాఖ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న మరణకాండకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ మండలోజు కిరణ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మండల ప్రధాన కార్యదర్శి అంకం జనార్దన్ మరియు యువ నాయకుడు బోగ రాకేష్లు మాట్లాడారు. శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో హిందువులపై మారణం సృష్టిస్తున్న ఆడ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి హిందువులపై దాడులు ఆపి మరియు హిందువుల రక్షణ కొరకై భారత ప్రభుత్వం సుత జర ముందుకొచ్చి దాన్ని చొరవ తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ మీద హిందువులపై మారణహోమం తగ్గించాలని మేము విశ్వ హిందూ పరిషత్ మరి బజరంగ బలి తరఫున ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి హిందూ బంధువులారా ఇప్పటికైనా మేల్కొనండి. మనము మన హిందువుల కొరకు కాపాడడానికి కొరకు హిందువులకు ధైర్యభావం తెలుపుకోవడం వరకు హిందువుల వెనుక ఉండాలని కొడిమ్యాల విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము కోరుచున్నాం. జై భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో హిందువులపై హిందూ బంధువులపైన అదేవిధంగా హిందూ కుటుంబాలను ఇంట్లోకి చొరబడి మరి దళితులు కూడా అందులో ఒక భాగంగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు భారతదేశం మొత్తం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి కలెక్టరేట్ మరియు మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ వినతి పత్రాలను ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్లు కానీ రాష్ట్రపతికి చేరే విధంగా సమర్పించాలని మేము విన్నవించడం జరిగింది. అదేవిధంగా బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడులను వెంటనే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాల సహాయంతో దాడులను ఖండించాలని, అదేవిధంగా ఎలాంటి దాడులు జరగకుండా ఆ దాడులు సృష్టించేటువంటి అల్లరింబూకలను తరిమేయాలని మన భారతదేశం నుండి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మమతా బెనర్జీ అక్కడ చేస్తున్నటువంటి మారణ హోమాన్ని ఆపే విధంగా రాష్ట్రపతి గారు చర్యలు తీసుకొని రాష్ట్రపతి పాలన విధించి అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ, అదేవిధంగా ఎంఆర్ఓలకు కలెక్టర్లకు వినతి పత్రాలు రాష్ట్రపతికి అందించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. హజీపూర్ మండలం పడతాన్పల్లి మరియు కన్నమామిడి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు రఘునాథ్ వెర్రవెల్లి మరియు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు సందర్శించి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు మరియు సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎలాంటి అవకతవకలు లేకున్నా ధాన్యం కొనుగోలు చేయకుండా తూర్పాలు పట్టిస్తున్నారని, దానివల్ల రైతుల వద్ద అధిక భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇబ్బంది పెట్టేందుకు ఎంత ఇస్తారు మీకు కూలీ? మీ పేరేంటి? నువ్వు రైతువేనా? అలాగనే నువ్వు సమస్యలు రైతునేను చెప్పాలి. మార్చర్ ఎంత చూస్తున్నారు? మార్చర్ 42 పెడతాను, 2 కిలోలు పాటు పెడతాను. 42 పెట్టి తూర్పాలు పడితే 41 అంటాను. తూర్పాలం పట్టినందుకు 41 అంట. సంచితో ఇది రోజుకి ఎన్ని ఎకరాలు పడుతుంది? మనం పోసుకుంటున్నాం. ఏముండదు గట్టిగా అన్న కొంచెం
ఏం తేడా లేదు. గోత ఉచ్చుకోడు, ఎండపూట గోత ఉచ్చుకోడు 300 గ్రాములే చూపుతుంది. 300 సార్. 41 300 41 300 సంచి కిలో 300 గ్రాములు. ఇప్పుడు జోకినే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు జోకిన బస్తాలు ఉన్నాయి ఆడ, అది చూస్తే ఏర్పడుతుంది. మీరు చెప్పడం అవసరం లేదు, రైతు చెప్పడం అవసరం లేదు సార్. చూడిపోండి ఎంత సార్. మరి 100 200 దొక్కుతారు, 300 దొక్కుతారు. సంచి బరువు ఉండాలి తమ్ముడు, సంచి బరువు వేయాలి. పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ఆజీపూర్ మండలము పడతనపల్లి గ్రామం, ఇక్కడ పడతనపల్లి, కర్ణమామిడి ఈ మండలం అంతా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏదైతే ఈ తూర్పాలెం పట్టడం వలన రైతులకు ఒకటి వాళ్ళకి కష్టమవుతుంది, ఎండాకాలము వాళ్ళు కష్టపడుతున్నారు. ఎకరానికి దాదాపు 1000 రూపాయల ఖర్చు అవుతుంది. ఇది కూడా రైతులే భరిస్తారు. పోనీ తూర్పాలెం పట్టినాక ఏమన్నా తేడా ఉన్నదంటే ఆ వడ్లను ఈ వడ్లను చూస్తే ఏమీ తేడా లేదు. కానీ కాంటా పెట్టేటప్పుడు మాత్రం మళ్ళా 41 కిలోలో 200 గ్రాములు పెడతారు. బస్తా 200 గ్రాములు ఉంటుంది అంటే మళ్ళీ 1 కిలో కూడా కటింగ్ పెడతారు. ఇవాళ రైతులను ఇక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తూర్పాలెం పేరు మీద. ఇక్కడ ఎండాకాలము, ఎండపూట మళ్ళీ వాళ్ళకే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు రాత్రి రైతులు విధానకంగా ఉన్నది. 6 కాలం కష్టం చేసి మన పంట చేతికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే వాళ్ళు తూర్పాల పేరుతోటి, మన మార్చర్ పేరుతోటి అనేక రకాలుగా హింసిస్తా ఉన్నారు. ఇవాళ తూర్పాల అనేటువంటి ఒక పని లేకుంటే ఇవాళ ఈ యొక్క కొనుగోలు కేంద్రం లోపల మొత్తం వడ్లు ఖాళీ అయిపోయేటి. అనధికారికంగా వీళ్ళు తూర్పాలను పెట్టి తూర్పాల కూడా చేసిన వడ్లకు తూర్పాల చేయని వడ్లకు ఎలాంటి తేడా లేదు. కాకపోయినా కూడా కేవలం రైతులను హింసించాలని, లేకుంటే తూర్పాల పేరుతోటి వర్షం కొడుతుంది కాబట్టి భయపడి రైతులు 2 కిలోలో 3 కిలోలో ఎక్కువ ఇస్తారు, మేము దోసుకొని తిందాము అనేటువంటి లక్ష్యాన్నే వాడుకుంటా ఉన్నారు తప్ప ఈ తూర్పాలతోటి అదనంగా వచ్చేటువంటి లాభం ఏం లేదు. తూర్పాల పెట్టినాక కూడా కిలో ఎక్కువ జోక్కుంటారు, తూర్పాల కట్టకుండా కూడా గంతే. దాంతో లాభం ఏంది? అదనంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వర్షాలు ఈ రోజున వడగళ్ల వానలు పడతా ఉన్నాయి. ఈ పంట గిట్ట తడిస్తే మళ్ళా తడిసిన పేరుతోటి మళ్ళా కూతలకు గురి చేసి రైతులను ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. కాబట్టి 6 కాలం కష్టపడ్డటువంటి రైతుల యొక్క పంటలను ఈ కొనుగోలు కేంద్రాల నుండి తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యం లోపల మరి కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.